కప్పు విన్ అయినా కూడా నేను ఎంత సంతోషపడలేదు. నా యూట్యూబ్ ఛానల్ మళ్ళీ స్టార్ట్ అవ్వడంతో నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించారో సో అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇది మా గెలుపు కాదు, మన అందరి గెలుపు. ప్రోగ్రామ్ చూస్తున్నా. అవునా? కొంచెం ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు ఉంది ఆంటీ చెప్తుంది, శివుని అడిగితే ఎందుకు ఏడిపించావు వసంతిని అంట. మీ మమ్మీ ఫ్రెండ్ ని నేను నా క్లాస్మేట్ అది. Happy birthday to you. was crying like a baby. So నాకు ఇంకేం ఆప్షన్ లేదు. యు ఆర్ ద లాస్ట్ హోప్ టు మీ నౌ. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ టు హర్. ఈవినింగ్ బాగానే మాట్లాడింది, మళ్ళీ బ్రేకప్ అన్నది. నేను పడుకొని లేచేసరికి బ్రేకప్ అయిపోయింది నాకు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టార్ట్ అయిపోయిందా? యా, నా ఛానల్ స్టార్ట్ అయిపోయింది. బ్లాగ్స్ అన్ని రాబోతున్నాయి త్వరలో. సో ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా చెప్పాలంటే కప్పు విన్ అయినా కూడా నేను ఎంత సంతోషపడలేదు. నా యూట్యూబ్ ఛానల్ మళ్ళీ స్టార్ట్ అవ్వడంతో నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూఆర్ వసంతి కృష్ణన్. మిస్టర్ పవన్ కళ్యాణ్, yes please. ఎలా ఉంది మళ్ళీ రావడం ఎక్కడికి? నా ఛానల్లోకి అడుగు పెట్టడం? పార్టీ లేదా పుష్ప? నువ్వు ఇవ్వాలి కదా, నీ ఛానల్ కదా. నో, మన ఛానల్ ఇది. జనాలు అన్ని కొట్టేస్తారు. లేదు, ఇద్దరు పెట్టారు అట్లా. ఏమని? వసంతి కృష్ణన్ ఎందుకు, వసంతి కళ్యాణ్ అని పెట్టుకోవచ్చు కదా ఛానల్ పేరు. యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ నుంచి వసంతి కృష్ణ ఛానల్ అనే ఉంది కదా, సో అదే ఇంకా కంటిన్యూ అయిపోయామన్నమాట. ఈయన ఏమో పెద్దగా పట్టించుకోండి నా ఛానల్ని. సగం వ్లాగ్స్ లో నేనే ఉంటాను. అందుకనేసి ఇంకా నా ఛానల్ నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది గైస్. ఓకే, మీ కోరిక మేరకు నేను ఏంటండి నీ కోరిక? మీ కోరిక మేరకు ఓకే, నేను ఛానల్ని షిఫ్ట్ చేస్తాను. షిఫ్ట్ కాదు, నేమ్లు మారుస్తాను. ఓకేనా? సజెస్ట్. నైస్. ఎక్కడికి షిఫ్ట్ చేస్తావు ఛానల్? నేమ్ మారుస్తాను. నేమ్. సో మీకేమైనా నేమ్స్ కనుక తెలిస్తే మా ఇద్దరు పేరుతో సంబంధించిన నేమ్స్ మాకు కొంచెం చెప్పండి. నేను అవన్నీ సెలెక్ట్ చేసి దాంట్లో ఒక నేమ్ని నేను పెడతాను. ఓకే. సో గైస్, ఈరోజు అయితే నేను నా బెంగళూరు డేస్కి వెళ్ళిపోబోతున్నాను. ఎందుకంటే నా బెంగళూరు ఫ్రెండ్ హైదరాబాద్కి వచ్చింది. సో తన దగ్గరికి వెళ్తున్నాను. తనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది. చాలా ఆఫ్టర్ సో లాంగ్ నేను తనని మీట్ అవుతున్నాను. సో నా బెంగళూరు బ్లాగ్ కూడా వస్తుంది. బెంగళూరు డేస్లో నేను నా కాలేజ్ ఏంటి, నేను ఎక్కడ చదువుకున్నాను, ఈ ఫ్రెండ్స్ అందరూ ఎలా వచ్చారు, ఎవ్రీథింగ్ నేను ఒక బ్లాగ్ చేసి నేను మీకు చూపిస్తాను. అండ్ అందులో ఈరోజు ఒక అమ్మాయి మాత్రం హైదరాబాద్కి వచ్చింది. సో తన దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్న చిన్న ముచ్చట్లు అండ్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుంటుంది, వాళ్ళ కజిన్స్ ఏమనుకుంటున్నారు, అండ్ ఆ అమ్మాయి చాలా ఎక్సైటెడ్గా ఉంది ఇవన్నీ మాట్లాడడానికి. సో అవన్నీ క్యూట్ మనీ నేను క్యాప్చర్ చేస్తాను ఈ బ్లాగ్లో. మీరు కూడా తన పేరు నిసర్గా. సో తను చాలా బాగా సపోర్ట్ చేసింది. తన ఎంటైర్ ఫ్యామిలీ దే యూస్ టు ఓట్ ఫర్ అస్ అన్నమాట. మన ఇద్దరికి ఓట్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళ కొలీగ్స్, ఆఫీస్ వాళ్ళు, అంటే బెంగళూరులో తన ఉన్న సర్కిల్ అందరూ ఓటేసారు. చాలా సపోర్ట్ చేశారు. యా, యాజ్ ఏ కపుల్గా అండ్ గేమ్ పరంగా కానీ అన్నిటిలో మనం నచ్చామంట వాళ్ళకి జెన్యూన్గా. సో చెప్తుందనమాట డైలీ వీళ్ళందరూ ఓటేసేవాళ్ళు అని చెప్పేసి. సో స్పెషల్ థ్యాంక్స్ టు నిసర్గా సైడ్ ఎవరైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే మాకు సపోర్ట్ చేసి ఓట్ చేసి మమ్మల్ని గెలిపించారో సో మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇది మా గెలుపు కాదు, మన అందరి గెలుపు. మమ్మల్ని ఎవరైతే గెలిపించారో మీరందరు గెలిచినట్టే, మనందరు గెలిపింది. పవన్ కళ్యాణ్. సో నీ ఫ్యాన్స్ కోసం ఏం చెప్తాను, యూట్యూబ్ ఛానల్ మనది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది గైస్. సో బేసిక్గా ఫ్యాన్స్ అనడం కంటే ఫ్యాన్స్ కాదు, వీఆర్ ఫ్యామిలీ. మీరు మేము ఏమైనా మిస్టేక్ చేస్తే మాకు చెప్తారు, కమెంట్లో మెన్షన్ చేస్తారు, ఇలా చేయదు అలా చేయదు. అండ్ బాగున్నప్పుడు కూడా చాలా క్యూట్గా మెసేజెస్ పెడతారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను చాలా ఫీల్ అయ్యింది ఏంటి తెలుసా, మేము మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఉన్నప్పుడు నా యూట్యూబ్ ఛానల్ వర్క్ అవ్వలేదు.
ఓ మై గాడ్ ఉనుంటే నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ సపోర్ట్ చేసి ఉంటారు, బట్ మా వంతు మేము అడిగితే ఇంకా బాగా సపోర్ట్ చేస్తుండే వాళ్ళేమో అని మేము చాలా ఫీల్ అయ్యాను నేనైతే. అబ్బా ఈ టైంలో నా యూట్యూబ్ ఛానల్ లేదే అని. ఎస్పెషలీ ఈ యూట్యూబ్ ఛానల్లో కళ్యాణ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, జెన్యూన్ ఫ్యాన్స్ ఉన్నారు నిజంగా. బికాస్ అంటే వాళ్ళు నన్ను చూసారు కదా ఇన్ని వ్లాగ్స్ లో చూసి, సో ఒక 1 hour ఫుటేజ్ ని వాళ్ళు తీసుకోలేదు. అంటే ఓకే మనోడిని ఇలా చూసాం కదా, ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్పేసి. అండ్ కొంతమంది కూడా వ్లాగ్స్ లో చూసి కూడా నో హీఈస్ నాట్ దట్ పర్సన్, వ్లాగ్స్ లో మేము చూస్తూనే ఉన్నాము అని చాలా మంది కూడా సపోర్ట్ చేశారు. నా యూట్యూబ్ వాళ్ళు, నా ఫ్యామిలీ చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనెక్ట్ అయిపోతున్నాం మళ్ళీ యూట్యూబ్తో, మీ అందరికీ మేము కనెక్ట్ అవుతున్నాం మళ్ళీ. టు ద పీపుల్ నాకు ఎవరైతే పర్సనల్గా టెక్స్ట్ చేసి అన్న యూట్యూబ్ మళ్ళీ వ్లాగ్స్ చేయండి అది ఇది అని, హానెస్ట్లీ నాకు చేయాలని లేదు. బట్ మీరు ఎవరైతే అడిగారో మీ అందరి కోసం అందుకే నేను వసంతికి యూట్యూబ్ ఛానల్ వసంతి కృష్ణన్ అని ఎందుకు పెట్టానంటే ఇందుకే ఆయనకి ఇంట్రెస్టే లేదు, ఇప్పుడు చెప్తున్నాడు. అంటే వాళ్ళందరూ క్యూట్ గా అడుగుతున్నారు అన్న, అంటే కనెక్ట్ అయ్యాము. ఇప్పుడు చెప్పండి గైస్, నేను యూట్యూబ్ ఛానల్ వసంతి కృష్ణన్ అని పెట్టాలా, వసంతి కళ్యాణ్ అని పెట్టాలా? వసంతి కృష్ణన్ చూసారా, నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ మీకోసం చేస్తున్నాను. అంటే ఇంట్రెస్ట్ లేదు అని కాదు, వాళ్ళ కోసం చేస్తున్నాం యాజ్ వెల్. ఇవన్నీ మనకి ఎప్పటికైనా మెమొరీస్ రా, ఇవి మెమొరీస్, మంచి క్యూట్ మెమొరీస్. ఈ డే ఈ రోజు మనం ఇది క్యాప్చర్ చేసుకున్నాము అని అంటే అది మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది గైస్. ఇలా క్యూట్ బిహేవ్ చేసేదే చూస్తున్నారు మీరు అందరూ, నా దగ్గర చేసేది ఎవరికి తెలియదు. ఏం చేసినాను చెప్పు. ఇదే పెళ్ళికి ముందు అయితే నువ్వు సూపర్, నువ్వు తోపు, నువ్వు ఇది అది అది ఇది అని అనుకుంటూ, ఇప్పుడు కూడా నువ్వు సూపర్, నువ్వు తోపు, ఇది నువ్వు దాంట్లో సర్కాజం కనిపిస్తుంది. అయ్యో సర్కాజం లేదమ్మా, సర్కాజం భయం. అది పుట్టించింది ఎవరు? నువ్వు. మీ అందరికీ తెలుసు నేనేంటో, ఈ అబ్బాయికి తెలుసు నేనేంటో. ఐఎమ్ సో హ్యాపీ గైస్, మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది. అంటే యాక్చువల్లీ ఇంత లేట్గా ఎందుకు వస్తుంది అని అంటే, మేము కంప్లీట్గా దర్శనాల్లో వీటిలలో బిజీ అయిపోయింది. కొన్ని మొక్కులు ఉండే దాంట్లో, ఎస్పెషలీ వసంతి ఫస్ట్ అంటే నేను లేకుండా తిరుపతికి వెళ్ళినప్పుడు నేను ఐ వాజ్ బిజీ విత్ మై ఆఫీస్ వర్క్. ఏం టెంపుల్ అమ్మా అది? అమ్మవారిది మొక్కు పుడకది అది తొండంనాడు దగ్గర తిరుపతి. ఐ థింక్ తిరుపతి వాళ్ళకి తొండంనాడు అంటే ఐడియా ఉంటుంది. సో అక్కడ ఒక అమ్మవారు ఉన్నారు, అక్కడికి సంబంధించింది ఏంటి ఎవ్రీథింగ్ నేను ఒక బ్లాగ్ చేస్తాను మీ అందరి కోసం. అండ్ షీ సో పవర్ఫుల్ అమ్మవారు. ఇంకా కళ్యాణ రాలేదు, అక్కడికి తీసుకెళ్ళాలి. బట్ ఆఫీస్ వల్ల బట్ వసంతి అక్కడ మొక్కుకుంది. మొక్కుకోవడం అంటే నాకు ఇది ఇస్తే ఇది చేస్తాను అలా కాకుండా నార్మల్గా నెక్స్ట్ టైం వచ్చి ముక్కు పొడికిస్తాను అని చెప్పేసి అమ్మవారికి. యాక్చువల్లీ నేను అమ్మవారికి ముక్కు పొడికి ఎందుకు అని అనుకున్నానంటే, అమ్మవారిని ఎవరు పట్టించుకోవట్లేదు అక్కడ. టు బీ ఫ్రాంక్, నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఎందుకో చాలా బోర్డ్గా అనిపించింది. అంత ఆమెకి ఎవరు ఆ గుడి అంతగా ఎవరికి తెలియదు. సో ఐ జస్ట్ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ హర్. తను చాలా ఫీల్ అయిపోయి తను ఫిక్స్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ టైం తిరుపతికి వచ్చినప్పుడు మంచిగా ఆమెని ఏమంటారు ఫుల్ అలంకారంగా మంచిగా చూడాలి. యాక్చువల్లీ అది వీడియో తీసుకున్నావా? తీసుకోలేదు యాక్చువల్లీ. ముక్కుపుల్ల మాత్రం గోల్డ్ ఇచ్చాను, బట్ ఎవ్రీథింగ్ ఆర్నమెంట్స్ అవన్నీ నేను అంత రిచ్ కాదు గైస్. ఒక ముక్కుపుల్ల మాత్రం, ముక్కు పుడక మాత్రం అదొక్కటి గోల్డ్ ఇచ్చాను. కమ్మలు, చీర, యునో నెక్లెస్ అవన్నీ మాత్రం నేను మామూలు నార్మల్ ఆర్నమెంట్స్ తీసుకొని వెళ్ళి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ భక్తి. అంటే నువ్వు ఏం చేసావు నాకు ఎందుకో నచ్చింది అక్కడ. ఐ విల్ టేక్ వన్ వ్లాగ్, నేను చూపిస్తాను మీకు. చాలా పవర్ఫుల్. ఐ హోప్ నా నుంచి అది వెళ్ళి ఆ టెంపుల్, సో ఒక 10 members 20 members అయినా కూడా అట్లీస్ట్ విజిట్ చేసి సంథింగ్ ఆవిడ కోసం మీరు కూడా ఏదైనా చేస్తారని. నేను యాక్చువల్లీ ఆ టాపిక్ తీసింది కూడా అందుకే. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ డూ విజిట్ ద టెంపుల్ విచ్ ఇస్ రియలీ పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పి విన్నాను. అమ్మవారికి చేతులు ఉండవనంట. సో కాళీమాత అక్కడున్న అంటే అక్కడ పాలించిన రాజులు ఆ టైంలో ఎక్కడైతే యుద్ధానికి వెళ్ళే వాళ్ళు దే యూస్ టు అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వెళ్ళేవాళ్ళంట. సో సక్సెస్ఫుల్గా విక్టరీ వచ్చేదంట, యుద్ధం గెలిచేవారంట అక్కడ మొక్కుకొని వెళ్తే.
సో ఇది ఒక చరిత్ర ఉంది దీనికి, ఇది సపరేట్ బ్లాగ్లో చేసుకోవచ్చు. బట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తొండం నాడు అనే టెంపుల్లో అమ్మవారికి మీకు తోచినంతగా ఏదైనా ఒకసారి వెళ్ళండి, పవర్ఫుల్ ఉంటుంది. నేనైతే అమ్మవారిని వదలను. నేను వెళ్ళిన ప్రతిసారి సంథింగ్ ఐ విల్ డూ ఫర్ హర్, బికాజ్ ఇది ఆమె ఇచ్చిందే. సో నా రూపంలో ఆవిడ తీసుకుంటుంది అని అంటే ఐఎమ్ సో లక్కీ టు డూ దట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ముక్కు పుడకైనా కూడా నేను ఇచ్చాను అని అంటే ఐఎమ్ సో లక్కీ, ఎందుకంటే నా చేతుల ద్వారా ఆమె వేయించుకునింది నా దగ్గర అని. అవి అంటే ఇది యాక్చువల్లీ ప్రమోట్ చేసుకోవడానికి కాదు, వసంతి చేశారని. అంటే జనరల్గా అంటే లైక్ అమ్మవారు అనే కాదు, ఎవరికైనా సరే కొంచెం హెల్ప్ చేసే పొజిషన్లో ఉంటే నిజంగానే మనకు ఉన్న దాంట్లో ఒక 1 రూపీ తీసి హెల్ప్ చేస్తే విచ్ ఇస్ రియలీ గుడ్. యాక్చువల్లీ చెప్పాలంటే నేను మనుషుల కన్నా ఎక్కువ కుక్కలకు పెడతాను. నాకు కుక్కలకు పెట్టడం ఎక్కువ ఇష్టం. పెట్ లవర్. యా, బికాజ్ మనుషులైనా నాకు ఇది కావాలి అని అడుగుతారు కానీ బట్ వాటికి నోరు ఉండవు కాబట్టి ఐ మోర్ స్పెండ్ ఆన్ పెట్స్ అన్నమాట. లేదు ఈసారి పెట్స్ ది కూడా ఒక బ్లాగ్ చేద్దాం. సో వీలైనంత వరకు మీకు తోచింది మీరు సహాయం చేయండి గైస్, నేను కూడా చేస్తాను నా వంతు, నాతో ఏముందో అంత. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ ముచ్చట్లో ఏమిటో ఏంటి అందరి దగ్గర రియాక్షన్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్, ఎలా ఉన్నారు, ఎలా ఆడారు ఏంటి అనేది నేను రియాక్షన్స్ తీసుకుంటాను. అందులో అందరు చెప్పేది ఏంటి తెలుసా, కళ్యాణ్ నువ్వు చాలా బాగా ఆడావు, కళ్యాణ్ నువ్వు చాలా బాగా ఆడావు. వసంతి నేను కనపడట్లే ఎవరికి, సంతోషపడుతున్నావు కదా కళ్యాణ్? లేదమ్మా, నువ్వే బాడు, నాకన్నా నువ్వే బాడు అంటే ఇంకా చెప్పుకోవాలి, ఇంకేం చేయలేదు. సరేలే, ఓకేలే, నువ్వే బాగా ఆడావు, నేను కూడా బాగా ఆడాను గైస్ కదా. నేను కూడా కొంచెం తక్కువ ఆడాను, నీకన్నా కొంచెం తక్కువ ఓకే. అక్కడికి వెళ్ళాక అందరి రియాక్షన్స్ నేను క్యాప్చర్ చేస్తాను. థ్యాంక్ యూ దేర్. హలో హాయ్ అండి. డైలీ మిస్ అవ్వం ప్రోగ్రామ్ చూస్తున్నాం. అవునా? రండి, కొంచెం ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు ఉంది ఆంటీ చెప్తుంది, శివుని అడుగుతా ఎందుకు ఏడిపించావు వసంతిని అంట. ఇప్పుడు ఉంది శివుకి. ఎంతమంది ఉన్నారు ఆడుకోవడానికి? ఏరా చిన్న పిల్లోడివి ఎలా అయిపోయావురా? ఫేవరెట్ పర్సన్. వన్ డే కూడా మిస్ కాండ్రా నీ ప్రోగ్రామ్. అవునా? నీ దీన్ని ఇంకా నేను చూస్తాను. బాగా ఆడానా? మీ ఆయన మా ఆంటీ చెప్తుంది ఎంత ఏడిపిస్తారు. అంత కోపం ఏంటే? హాయ్ కళ్యాణ్, కంగ్రాచులేషన్స్, వెరీ నైస్, చాలా బాగా ఆడారు. ఎంత కోపం తక్కువ నీకు కదా? నా కూతురే. కూతురనే హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మీ మమ్మీ ఫ్రెండ్ ని నేను, నా క్లాస్మేట్ అది. అయితే ఏం చేద్దాం అంటావు తన ఇన్నర్ వాయిస్. హాయ్, ఒక 2 minutes. ఎవరని తెలుసా? నిజంగా పిన్ని, నీకు మమ్మీ. ఇది మా ఫేవరెట్. లేదు ఇప్పుడు Chef. కదా నేను మీకు షిఫ్ నా ఫేవరెట్, నా ఫేవరెట్, నా ఫేవరెట్. అట్లా అంకుల్ నువ్వు పిన్నియే, నువ్వు పిన్ని. నేను పిన్ని, ఈరోజు వీళ్ళ బాబుదే బర్త్డే. రండి లోపలికి. ఎలా ఉన్నారా? బాగున్నా, మీరెలా ఉన్నారు? వీళ్ళు అంకుల్ ఆంటీ. రోహన్ 12 o'clock ఓటింగ్ నేనే. ఇదిగో నా బెంగళూరు
ప్లేస్ నా బెంగళూరు ఫ్రెండ్. సో నిసర్గా అన్నాను కదా, సో షీఈస్ నిసర్గా, మై ఫేవరెట్ నిసర్గా. నీ గురించి తను ఏం మాట్లాడలేదు, నేనే ఎక్కువ మాట్లాడాను. కార్లో చెప్పలేదా? చెప్పావు, బట్ నేను ఇంకొంచెం ఎక్కువ చెప్పాను. ఎవరికి ఇది నీకే తెచ్చిన నేను ఇప్పుడు అయిపోయి నీకోసం తెచ్చిన కదా. ఆర్సీబీ ఆర్సీబీ చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ. పాపం ఇప్పుడే లేచినట్టున్నాడు కదా. వాడికి ఫీవర్ ఉంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. అందరూ తీసుకుంటాం ముషాఫిర్ని కెమెరా, బిహైండ్ ద కెమెరా. ఇప్పుడు నేను చిన్నది పెడతా, నువ్వు తినాలి. నువ్వు ఇది తింటే చాక్లెట్ ఇప్పిస్తా. ఫ్రెండ్ అయిపోయిందండి. తన్విక్ వాసంతి పెద్దమ్మాస్ బ్లాగ్ అంట. నన్ను ఇక్కడ కళ్యాణ్ కళ్యాణ్ పెద్దయ్య పెద్దనాన్న. ఇది లవ్వా అరేంజరా? ఏం అడగదు. ఇది అంటే బలవంతంగా నాకు పెళ్లి చేశారు. చైల్డ్ మ్యారేజ్. చైల్డ్ మ్యారేజ్. నిజంగానే అవునా అంట. నిజంగా తెలుసు. అవునా? లేదు, చైల్డ్ మ్యారేజ్. అట్లా ఓకే. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పింది. మా ఫ్యామిలీ మొత్తము ఉగాది ఈవెంట్ కి అందరూ రావాలి. మా పిన్ని అండ్ వాళ్ళ అక్క ఫ్రెండ్స్. సో మా పిన్ని చాలా రోజులు హైదరాబాద్కి వచ్చింది. సరే ఇంకా నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి, మీట్ అవ్వాలి అని అంటే ఎలా ఫ్రెండ్స్ అంటే తిరుపతిలో ఎప్పుడో కలిసి హాయ్ బాయ్ అనుకున్నాడు. ఆ హాయ్ బాయ్ కాస్త 20 years కంటిన్యూ అయింది. ఫుడ్ బాగా చేసిందా మా వాసన? బాగా అంటే నా అంత కాదు కానీ తక్కువ అయితే నా అంత బాగా చేయదు. ఎందుకంటే లేదు చాలా బాగా చేస్తుంది. నేను చేసింది ఇల్లే కదా. పప్పు నేర్పించింది నేనే. నాకు నేను బేసిక్ గా నా పప్పే నేను ఇష్టపడతాను. నాకు ఇష్టం నాకు తన పప్పు అంటే నాది ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ రేపటి నుంచి పప్పు చేయండి. మీరే బాగుంటుంది. ఒప్పించారు బలవంతంగా. జస్ట్ లైక్ యువర్ మ్యారేజ్ కదా. అదే కదా తన లైఫ్ లో ఒక ఇద్దరిని ఐ ఫౌండెడ్ లైక్ వెరీ మచ్. ఒకటి రాజీ అండ్ నెక్స్ట్ ద అదర్ పర్సన్ ఇస్ నిసర్. రాజీకి చెప్పేసింది ఆయన బ్లాక్ చేసేసి మా ఇద్దరు గురువులేనమాట. బ్లాక్ చేసి ఆయనకి నాకు ఏం లేదు సంబంధమే లేదని చెప్పేసి రాజీకి చెప్పేసింది. సరే ఇక నాకు నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఒకటే నిసర్. ఇక నాకు చెప్తా ఏం పాడో ఏందో కానీ అప్పుడే సార్ట్ చేసుకొని మంచిగా నేను కంప్లీట్ డిప్రెషన్లో ఉన్నాను. అప్పుడే సార్ట్ చేసుకొని ఉన్నాను. నేను పడుకున్నాను. మిడ్ నైట్ లో 2 o'clock ఏదో లేస్తే మా ఇద్దరికి ఫోన్ పేలో టెక్స్టింగ్ అనమాట. ఫోన్ పే అన్ని బ్లాక్ ఆ టైంలో. ఫోన్ పే స్పాన్సర్షిప్. ఫోన్ పేలో టెక్స్ట్ చేయొచ్చు అనే సంగతి కూడా తనకు తెలియదు. నేను స్టార్ట్ చేశాను. సో శివ్ ఇది వర్కౌట్ అవ్వదు, లెట్స్ బ్రేకప్, ఐ కాంట్ స్టే విత్ యూ, అది ఇది అని చెప్పేసి పెద్ద మెసేజ్ పెట్టి కార్ తీసా. స్టార్ట్ అయిపోయా మిడ్ నైట్ 2 o'clock. 2 o'clock ఇక డ్రైవ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ అత్తాపూర్ ఫ్లైఓవర్ మీద ఉన్నా. అప్పుడు నిసర్గా ఫోన్ చేశాను. వాస్ క్రైయింగ్ లైక్ ఏ బేబీ. నిజో నాకు ఇంకేం ఆప్షన్ లేదు, యు ఆర్ ద లాస్ట్ హోప్ టు మీ నౌ. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు హర్. ఈవినింగ్ బాగానే మాట్లాడింది, మళ్ళీ బ్రేకప్ అన్నది. నేను పడుకొని లేచేసరికి బ్రేకప్ అయిపోయింది నాకు. లేచేసరికి బ్రేకప్ అయిపోయింది, ఎందుకైతే తెలియదు. సో ప్లీజ్ టాక్ టు హర్, ఒకసారి కలవమని చెప్పి, ఐ మీన్ ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పు అని చెప్పేసి అంటుండే. ఈ గ్యాప్లో కొద్దిసేపటికి నిజర్గా ఫోన్ చేసింది. షేవ్
నేను ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి. She's not picking up the calls. I think she slept. Okay, I'll call her in the morning again. I'll tell her to call you back. అన్నాను. ఈ గ్యాప్ లో నేనేంది వసంతి ఇంటికి వెళ్ళిపోయా. డ్రైవ్ చేసుకుంటూ వసంతి కార్ అలా ఉంది, ఇంజన్ స్టార్ట్ ఉంది, వసంతి ప్యారల్ గా కార్ అంటే వసంతి లోపల ఉంది. అప్పుడే షూట్ కంప్లీట్ చేసుకొని వచ్చింది. మళ్ళీ ఇంకోటి కాల్లో నిసరిగా ఉంది, నాతో కాల్లో. అప్పటికి షీ వాజ్ లైక్ షీ మైట్ బి స్లిప్ట్ అది ఇది అంటే నిసరిగా తను నా ముందే ఉంది, నేను మళ్ళీ ఇది షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండింది అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మమ్మ ఇంట్లో ఉన్నాను. నైట్ నా కూతురు ఇంకా పడుకోండి, ఇంకా షీ వాస్ 2 months. మమ్మీ వచ్చి ఎవరి ఫోన్ ఇంతసేపులో ఎవరో ఏడుస్తున్నారు వేరే. ఓకే ఓకే చెప్తాను. మళ్ళీ నేను శివ్ కన్నాను, లెట్ మీ టాక్ టు వసు అని ఐ కాల్ యూ బ్యాక్. తిన ఫోన్ చేస్తే శివ్ చెప్పు, నేను అసలు ఫోన్ ఐ డి నాట్ రిసీవ్ అని చెప్పు, ఐ నాట్ రిసీవింగ్ అని చెప్పు అని. ఓకే నేను ఏమైందంటే ఇది తర్వాత చెప్పాను, ఫస్ట్ శివ్ చెప్పు అని చెప్పి. సరే శివ్ ఫోన్ చేసి శివ్ షీ ఇస్ నాట్ రిసీవింగ్ మై కాల్ అంటే, తల్లి అప్పుడే నాతో మాట్లాడుతుంది, శివ్ మాట్లాడుతున్నాడు. కళ్ళ ముందే ఉంది అమ్మాయి అప్పటికి. అక్కడ నేను దీని మాట విని నేను ఇరుక్కున్నాను. ఫ్రెండ్ సపోర్ట్ తినక ఒకవైపు నా కూతురు ఐ డోంట్ నో ఐ స్టక్ ఇన్ బిట్వీన్. సో బట్ శివ్ మోసం దగ్గ ఇన్ని చేసినా కూడా నేను మళ్ళీ I really wanted you both to be together. I know. అది తెలుసు నాకు, అది నాకు తెలుసు. తెలియకుండా I didn't want to hurt you also, hurt her also. No, she was so sweet in the, I mean, ఇప్పుడు కూడా she was so sweet. స్టార్టింగ్ లోనే మాట్లాడినప్పుడు we used to share personals అన్నమాట. మా ఇద్దరు పర్సనల్స్ కూడా she used to give suggestions as well. అది మీకు గుర్తుందో లేదో I don't remember. సో దట్స్ హౌ లైక్ we got so connected. తన ఫ్రెండ్స్లో నేను బాగా కనెక్ట్ అయింది అంటే అమ్మాయిల్లో అయితే నిసర్గా అండ్ రాజు వీళ్ళిద్దరు. ఉన్నా కూడా నువ్వు రానియవు కదా ఎవరిని వాళ్ళ మీద, ఎవరి మీద అడుగు. ఎవరు తను బీగే గర్ల్ అమ్మాయిని నమ్మదు, నేను అమ్మాయిని నమ్మను అంటారు, అబ్బాయిని నమ్ముతా అమ్మాయిని నమ్మను అంటారు. మా అమ్మడే ఇలాగ. యా ఆ రోజు నువ్వు కోరుకున్నందుకు ఈ రోజు ఇక్కడ కూర్చొని బిర్యానీ తింటుంది. Wow. What a correlation. Logic.